హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది యాప్లో అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కి 6 months వ్యాలిటీ తోటి కోర్స్ అయితే అందిస్తున్నాం. సో దీనికి సంబంధించి శాంపిల్ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయి. విన్న తర్వాత మీకు నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే బై చేయండి. ఇంకా అదేవిధంగా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా ఉంది. శాంపిల్ పీడిఎఫ్ కూడా యాప్లో ఉంటుంది. చూసిన తర్వాత నచ్చితే 120 రూపీస్ చెల్లించి మీరు దీన్ని అయితే పర్చేస్ చేయవచ్చు. ఇంకా అదేవిధంగా టెస్ట్ సిరీసెస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించి 99 రూపీస్ తోటి 1500 బిట్స్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ మీకు చాప్టర్ వైజ్గా అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో ఉంటాయి. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి మరో టెస్ట్ సిరీస్ కూడా ఉంది. సో దీనికి సంబంధించి ఇక్కడ 150 రూపీస్ 6 months వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసి చెక్ చేసిన తర్వాత నచ్చితే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కట్ ఆఫ్ మార్కులు చాలు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ టిప్స్ అంటూ మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఎస్ఐ ప్రిలిమ్స్లో చాలామంది అభ్యర్థులు కఠినమైన ప్రశ్నలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టి సమయాన్ని వృధా చేశారు. చివరిలో ప్రశ్నపత్రం చదువుతూ ఉంటే సులభమైన ప్రశ్నలు కనిపించాయి, కానీ అప్పటికే సమయం మించిపోయిందని వాపోయారు. కాబట్టి ముందుగా 200 ప్రశ్నలపై ఒక రీడింగ్ పూర్తి చేయాలి. ఈజీగా ఉన్న వాటినే అటెంప్ట్ చేయాలి. పరీక్ష రాసేటప్పుడు అతి సులభంగా మార్కులు వచ్చేటువంటి సబ్జెక్ట్ని ఎంపిక చేసుకోవాలంటే ఇక్కడ కొన్ని టిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 28న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఏడాది ఏప్రిల్ 15న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టుల కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 6,61,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సో వీరిలో చాలామంది ఇప్పటికే పూర్తి స్థాయిలో పరీక్షకు ప్రిపేర్ అయి ఉంటారు. అయితే పరీక్ష సమయం సమీపిస్తున్న కొద్ది మంది అభ్యర్థుల్లో కొంత ఆందోళన గురి కావడం సహజమే. ముఖ్యంగా ఇటీవల నిర్వహించినటువంటి ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలో ఎదురైన అనుభవాల దృష్ట్యా కానిస్టేబుల్ పరీక్ష రాయబోయేటువంటి అభ్యర్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలో 2 నుంచి 3 సంవత్సరాల ప్రిపరేషన్ చేసిన అభ్యర్థులు సైతం మొత్తం 200 ప్రశ్నలకు గాను కనీసం 60 ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ కాకపోవడం, అదేవిధంగా పద్ధతి ప్రకారం ఎగ్జామ్ పేపర్ అటెంప్ట్ చేయకపోవడమే అందుకు కారణం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్ర ప్రభుత్వం 8 ప్రశ్నలకు మార్కులు కలపడం వల్ల చాలామంది అభ్యర్థులు క్వాలిఫై అయి ఊపిరి పీల్చుకున్నారు. సో ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి ముఖ్య విషయం ఒకటి ఉంది. 3 గంటల సేపు జరిగే ఏ పోటీ పరీక్ష అయినా కనీసం 30 నిమిషాలు ఓఎంఆర్ షీట్ బబ్లింగ్కే సరిపోతుంది అనే సత్యాన్ని గ్రహించాలి. సో ఇది కేవలం క్వాలిఫైయింగ్ పరీక్ష కాబట్టి 200 మార్కులు సాధించడంపై కాకుండా కట్ ఆఫ్కు అవసరమైనటువంటి 60 మార్కులపైన దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1 నుంచి 200 వరకు గల ప్రశ్నలు క్లుప్తంగా చదువుకుంటూ సులభంగా ఉండేటువంటి సమాధానాలను గుర్తించాలి. సో ఈ తరహా ప్రశ్నలు కనీసం 70 నుంచి 80 వరకు ఉంటాయి. సో వీటి నుంచి 50 మార్కులు సులభంగా రాబట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి కొన్ని టిప్స్ అయితే ఈరోజు మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఒకసారి మీరు పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. వీలైతే దీనికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్స్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. మీరు గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు యూజ్ ఉంటుంది. కంపల్సరీ జాయిన్ కండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మోడల్ టెస్ట్ 2022 అంటే ఇక్కడ మనకు జరగవచ్చు. నమస్తే తెలంగాణ నిపుణ పేపర్లో గత 2 days నుంచి మనకు ఈ మోడల్ టెస్ట్ అయితే ఇస్తున్నారు. సో ఈ రోజు కూడా రావడం జరిగింది. మొత్తం 200 మార్క్స్ సంబంధించి 2-3 days నుంచి మనకి మోడల్ పేపర్ అయితే రాబోతుంది. ఎవరైతే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో ఒకసారి ఈ మోడల్ పేపర్ అయితే అటెంప్ట్ చేయండి. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో పూర్తి మోడల్ పేపర్ సంబంధించినటువంటి పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. లేదంటే సో ఇవి స్క్రీన్ షాట్ ఇస్తే కొంచెం బ్లర్గా వస్తుంది. మీరే ఒకసారి నెట్లో సెర్చ్ చేసినట్లయితే నిపుణ పేపర్ని సెర్చ్ చేస్తే మీకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే లభిస్తాయి. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. నేను కూడా దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. ఒకసారి దాంట్లో మీరు జాయిన్ కాండి. ఒకసారి వీటిని అటెంప్ట్ చేయండి. 100% మీకు యూజ్ ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో స్టెనోగ్రాఫర్ పోస్టులు అంటూ మనకు ఎస్ఎస్సి నుంచి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో గ్రేడ్ సి, అదేవిధంగా గ్రూప్ బి నాన్ గెజిటెడ్ అండ్ గ్రేడ్ డి గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఖాళీలో ఏర్పడేటువంటి ఖాళీలను బట్టి పోస్టుల సంఖ్య నిర్ణీత సమయంలో వెల్లడిస్తామని అయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది. అండ్ అర్హత వచ్చేసి ఇంటర్మీడియట్ విత్ మీకు స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి 18 to 30 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీకు కనుక స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి స్కిల్ కనుక ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోండి. ఇవన్నీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, చాలా మంచి ఉద్యోగాలు. సో వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా జస్ట్ 100 రూపీస్ అయితే ఉంటుంది. మనకు ఏపీ తెలంగాణలో
వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఉంటాయి కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది మనకు నెక్స్ట్ మంత్ 5th వరకు అయితే ఇచ్చారు. ఒకసారి ఎస్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి టీపీటీఎఫ్ రాష్ట్ర అదనపు కార్యదర్శి పి నాగిరెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని అంటే ఇక్కడ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి మీటింగ్ ఇది. నగరంలోని జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగినటువంటి జిల్లా కమిటీ సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 20,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి తెలపడం జరిగింది. సో ఈ ఖాళీలను భర్తీ చేయకుండా ఎఫ్ఎల్ఎన్ వంటి వివిధ స్కీములు పెట్టి టీచర్లపై పనిభారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సరైనటువంటి ఫలితాలు రావని తెలిపారు. సో పాఠశాలకు గ్రాంట్స్ విడుదల చేయకుండా వివిధ కార్యక్రమాలని నిర్వహించాలని ఆదేశాలు ఇస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది మనకు నిన్న ఖమ్మంలో జరిగినటువంటి ఒక మీటింగ్ సంబంధించినటువంటి అప్డేట్. ఇక నెక్స్ట్ మనకు హైదరాబాద్లో సిఎస్ఐఆర్ నుంచి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 10 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇవి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. ఒకసారి మీరు ఈ neeri.res.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకసారి వీటి చెక్ చేసి వీరికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఆసుపత్రి ఉద్యోగాల్లో గోల్మాల్ అంటూ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. నిరుద్యోగుల నుంచి భారీగా వసూళ్లు, డబ్బులు ఇవ్వలేదని బాండ్ పేపర్లు రాయించుకుంటున్నటువంటి వైనం అంటూ మనకు గోదావరి కనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నెలసరి వేతనం 25,000 వరకు పైగా ఉంటుంది. శాశ్వత ఉద్యోగులతో సమానంగా సదుపాయాలు, గుత్తేదారుగా మారినా కూడా కార్మికులకు తొలగించేటువంటి ప్రసక్తి ఉండదు అని నమ్మబలికి కొందరు దళారులు రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలంటూ నిరుద్యోగులను ముంచినటువంటి వైనం మనం ఇటీవల చూడడం జరిగింది. అయితే దానికి సంబంధించి అది అలా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా మనకు సో ఇదే రామగుండం సార్వజనిక ఆసుపత్రిలో ఇదే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రిలో పారిశుద్ధ్య, పేషెంట్ కేర్, అదేవిధంగా సెక్యూరిటీ విభాగాల్లో ఉద్యోగాలంటూ ఒక్కొక్కరి నుంచి దాదాపుగా 1 నుంచి 3 లక్షల వరకు దళారులు వసూలు చేశారు. సో ఆర్ఎఫ్సిఎల్ వ్యవహారం నేపథ్యంలో ఆసుపత్రిలో ఉద్యోగం కోసం తాము ఎవరికి డబ్బులు చెల్లించలేదంటూ ఆసుపత్రి వర్గాలు బాండ్ పేపర్లు రాయించుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి పనిలో చేరిన తాము ఇప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వలేదని రాసివ్వడంతో భవిష్యత్తులో తమను తొలగిస్తే ఎవరికి చెప్పుకోవాలనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో ఏమాత్రం సంబంధం లేని ఓ వ్యక్తి ప్రమేయంతోనే ఇదంతా సాగుతుందంటూ ఆరోపణలు వ్యక్తం అవుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు ఆర్ఎఫ్సిఎల్లో జరిగినటువంటి సంఘటన మళ్ళీ సో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా గోదావరి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మళ్ళీ ఇదే జరుగుతుందంటూ ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఆర్టికల్ ఆంధ్రజ్యోతిలో అయితే రావడం జరిగింది. ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ బేటీ బచావో బేటీ పడావో కావచ్చు, ఆపరేషన్ స్మైల్ సంబంధించి ప్రధానమంత్రి కృషి సించాయికి సంబంధించినటువంటి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఒకసారి దీన్ని చూడండి. వీలైతే నేను దీన్ని టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. సో మనకు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఇదే ఆంధ్రజ్యోతిలో మనకు ఈరోజు చాళుక్యుల కాలంకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఈరోజు చాలా న్యూస్ పేపర్లో మనకు ఈ సబ్జెక్ట్ ఆర్టికల్స్ అయితే ఎక్కువగా రావడం జరిగింది. వీటి మీద ఒకసారి మీరు ఫోకస్ చేయండి. మీకు రివిజన్ పర్పస్లో పనిచేస్తుంది. అండ్ అదే కొన్ని కొత్త పాయింట్స్ కూడా దొరికేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వెలుగు సక్సెస్లో కనుక చూసినట్లయితే ఋతుపవన భారతదేశం అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇక్కడ చూసినట్లయితే నైరుతి ఋతుపవన ప్రవేశం, దీని మీద మనకు రీసెంట్గా TSSPDCL ఎగ్జామ్లో డైరెక్ట్ బిట్ రావడం జరిగింది. ఒకసారి కంపల్సరీ చూడండి. మనకు సో ఋతుపవన భారత శీతోష్ణ స్థితి, ఋతుపవనాలకు సంబంధించి తెలంగాణ జియోగ్రఫీ వచ్చి ఇండియన్ జియోగ్రఫీ నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు దీని అయితే చదవండి. అండ్ దీనికి సంబంధించిన ఆర్టికల్ కూడా నేను మన గ్రూప్లో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఈనాడులో కూడా మనకి ఇక్కడ ఒక ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి బిట్స్కి సంబంధించిన ఆర్టికల్ కూడా ఈనాడు ప్రతిభలో అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ మన తెలంగాణలో కనుక చూసినట్లయితే కాంతి అనే చాప్టర్ పైన సో దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ తోటి ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో ఇది కూడా మనకి ఇంతకుముందు చూసినటువంటి ఆర్టికల్. ఇంకా నెక్స్ట్ 6 సూత్రాల పథకం సంబంధించి కూడా వెలుగులో ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు. సో ఇది ఆల్రెడీ మనం చూసాం. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ సంబంధించినటువంటి మోడల్ పేపర్. ఇవన్నీ నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ కండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.